In this video, we will discuss about distortionless problems. Distortionless problems lo idi problem number 1. A distortionless line has the following parameters: Z0 ante impedance equal to 60 ohms, alpha ante attenuation constant equal to 20 millinumber per meters. 20 millinumber per meters. Next, velocity equal to 0. U equal to 0.6. Next, C is the velocity of the light. C and the velocity of the light. C equal to C. Velocity of the light and the C equal to 3 into 10 to the power of 8 anamata. Next, find the primary parameters of the transmission line: R, L, G, C, L. Resistance, inductance, conductance, capacitance, wavelength at 100 megahertz. Frequency ఇచ్చిండు. నెక్స్ట్ గివెన్ ఏమేమి ఇచ్చిండో అది రాద్దాం. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. నెక్స్ట్ గివెన్ ఇచ్చినట్టు రాద్దాం. Z0 ఈక్వల్ టు 60 ohms, ఆల్ఫా ఈక్వల్ టు 20 మిల్లీ నెంబర్ పర్ మీటర్స్. ఓకేనా. నెక్స్ట్ వెలాసిటీ ఎంత ఇచ్చిండు? 0.6. సి ఇచ్చిండు. సి అంటే ఏంది? వెలాసిటీ ఆఫ్ లైట్. వెలాసిటీ ఆఫ్ లైట్ అంటే ఎంత ఇచ్చిండు? 3 into 10 to the power of 8. 3 into 10 to the power of 8తో మల్టిప్లై చేద్దాం. 0.6 into 3 into 10 to the power of 8. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. క్యాలిక్యులేట్ చేద్దాం. 0.6 into 3 into 10 to the power of minus 10 to the power of 8 చేస్తే ఎంత వచ్చింది? వాల్యూ వచ్చేసి 1.8 into 10 to the power of 8. 10 to the power of 8లో రాసుకుందాం. ఇక్కడ జీరోస్ ఎన్ని ఉన్నాయి? జీరోస్ వచ్చేసి మనకి 9 జీరోస్ ఉన్నాయి. నాకు ఇక్కడ చూడండి ఇది వచ్చింది 18 into ఇక్కడ 7 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10 to the power of 7. నాకేం కావాలి? నాకు ఇక్కడ 10 to the power of 8 కావాలి. 10 to the power of 8 కావాలంటే 1.8 into 10 to the power of 8 అని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం 1 అనేది పెంచితే అప్పుడు ఇక్కడ పాయింట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ సి అంటే ఏంది? సి ఈక్వల్ టు సి అంటే ఏంది? వెలాసిటీ ఆఫ్ లైట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కెపాసిటెన్స్ వాల్యూ కాదు. సి ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద లైట్ 3 into 10 to the power of 8. ఇప్పుడు మనం ఏంది? R, L, G, C, లాంబ్డా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ F ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు? ఫ్రీక్వెన్సీ 100 మెగాహెర్ట్జ్. 100 మెగాహెర్ట్జ్ అనేది ఇచ్చిండు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం ఏంది? Z0 యొక్క ఫార్ములా చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకు డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్ లైన్లో Z0 యొక్క ఫార్ములా వచ్చేసి డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ విత్ క్యారెక్టరిస్టిక్స్ నేను వీడియో అనేది చేసిన. లాస్ట్ వీడియో చూస్తే ఈ ప్రాబ్లం అనేది, ఈ ఫార్ములాస్ అనేవి ఎలా వచ్చినాయో కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. లేదంటే మనం బై హార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. Z0 ఈక్వల్ టు √L/C. √L/C అంటే ఏంది? L అంటే ఎంత? L అంటే మనకు తెలియదు, బై C. ఇది మనకు Z0 క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఫార్ములా. నెక్స్ట్ వెలాసిటీ U ఈక్వల్ టు 1/√LC. ఇది వెలాసిటీ ఫార్ములా. ఇప్పుడు ఈ రెండు అనేది మనం మల్టిప్లై చేద్దాం. ఈ రెండు Z0 ఇంటూ U ఈక్వల్ టు √L/C ఇంటూ 1/√LC. రెండు మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమైంది? ఇక్కడ √L ఇక్కడ √L క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకప్పుడు ఏం మిగులుతుంది చూడండి, రఫ్లో చేసి చూపిస్తా. ఇది మనకు ఫార్ములా. ఇప్పుడు ఏంది? √LC క్యాన్సిల్ అయిపోయింది. ఇంకప్పుడు ఏం మిగులుతుంది? 1/√C. ఇక్కడ ఏం మిగులుతుంది? 1/√C మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, √1 ఏమైంది? 1 అవుతుంది. 1/√C ఇంటూ √C. 1/√C హోల్ స్క్వేర్ అది. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 1/C అనేది అవుతుంది అనమాట. ఎంత? Z0 ఇంటూ U ఈక్వల్ టు 1/C. నాకేం కావాలి? ఓన్లీ C కావాలి. C అనేది డివైడ్ బైలో ఉంది, అటు సైడ్ పోతే పైకి వెళ్తుంది. ఈ Z0 ఇంటూ U అనేది కిందికి వస్తుంది అనమాట. అప్పుడేమైంది? C ఈక్వల్ టు 1/Z0 ఇంటూ U. ఓకేనా. Z0 అంటే ఎంత? Z0 వచ్చేసి చూద్దాం వాల్యూ. Z0 వచ్చేసి 60 ఇంటూ U అంటే వాల్యూ ఎంత? U అంటే వాల్యూ మనం అనుకున్నాం కదా, 1.8 into 10 to the power of 8. సబ్స్టిట్యూట్ చేద్దాం. C ఈక్వల్ టు 1/60 ఇంటూ న్యూ వాల్యూ వచ్చేసి 1.8 into 10 to the power of 8. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ? 1/60 ఇంటూ 1.8 into 10 to the power of 8. 9.25 into 10 to the power of -11. ఈ -11 అనేది మనము
ఇక్కడ యూనిట్స్గా రాయలేము, అందుకు -12 తీసుకుంటే పీకో ఫారడ్స్ వస్తుంది కాబట్టి -12 తీసుకుందాం. ఇక్కడ -12 తీయాలంటే ఏం చేయాలి, ఈ పాయింట్ అనేది ముందుకు మూవ్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంటే పాయింట్ ముందుకు మూవ్ చేయాలి. లేదా ఇందాక చూడండి, ఇందాక ఏముంది, ఇక్కడ ప్లస్ ఉన్నది, +7 కదా, +7 ఉంది కాబట్టి పాయింట్ అనేది మనము ఇక్కడ ఉన్న పాయింట్, ఇక్కడ ఏం లేదంటే పాయింట్ ఉన్నట్టు ఈ పాయింట్ అనేది 1కు ముందుకు షిఫ్ట్ చేసినాం, అంటే 1 ఆఫ్టర్ రాసినాం. అదే ఇక్కడ ఏంది -7 ఉండేటప్పుడు ఏం రాద్దాము, ఇక్కడ ఈ 1కు ముందు అనేది పాయింట్ పెట్టి 0 పెడతాం అనమాట. ఓకేనా. ఇక్కడ -11 అనేది ముందుకు పోవాలంటే -12 కావాలి అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఈక్వల్ టు 0.92 ఇంటూ ఇక్కడ ఏంది, ఈ పాయింట్ అనేది ముందర పంపిస్తే ఇక్కడ మనకు 1 అనేది పెరుగుతుంది, అప్పుడు -12 అవుతుంది. -12 అంటే ఏంది, పీకో ఫారడ్స్ పర్ మీటర్స్. కెపాసిటెన్స్ యూనిట్స్ వచ్చేసి పీకో ఫారడ్స్ పర్ మీటర్స్. 10⁻⁻12 అంటే పీకో, ఫారడ్ పర్ మీటర్స్ అంటే దీని యొక్క యూనిట్స్ 0.92 పీకో ఫారడ్స్ పర్ మీటర్స్. ఇది కెపాసిటెన్స్ వాల్యూ. ఓకేనా. పీకో అంటే చూడండి, పీకో అంటే 10⁻⁻12, అదే మైక్రో అంటే 10⁻⁻6, మెగా అంటే 10⁻6. మనకి ఈ విధాంతో ఇదొక్కటే యూజ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ తీసుకున్నాం కదా, Z0 = √LC కదా, Z0 = √LC తీసుకున్నాం. Z0 = √LC ఇది కదా మనం తీసుకున్నది. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమైంది, Z02 = స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమైంది, L/C ఉంటుంది. ఇక్కడ బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే అప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే అప్పుడు L/C ఉంటుంది. ఇక్కడ Z02 = L/C ఉంటుంది. ఇదే ఇక్కడ రాష్ట్రం, Z02 = L/C. నాకేం కావాలి, ఓన్లీ L కావాలి. ఈ C అనేది కింద సైడ్ పోతే పైకి వెళ్తుంది. L = C × Z02. L = C అంటే ఎంత, 0.92. పీకో అంటే ఎంత, 10⁻⁻12 కదా, 10⁻⁻12 ఇంటూ Z02 అంటే ఎంత, Z0 అంటే ఎంత ఇచ్చిన్నాడు క్వశ్చన్లో, Z0 వచ్చేసి 60 ఇచ్చిండు. అదే Z02 ఎంత ఇద్ది, Z02 అంటే 60² చేస్తే అప్పుడు ఏమైంది, 3600 అవుతుంది. ఓకేనా. ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. 0.925 ఇంటూ 10⁻⁻12 ఇంటూ 3600 చేస్తే 3.33 ఇంటూ 10⁻⁻9 వచ్చింది. మనకు ఇక్కడ ఏంది -9 కాకుండా మనకేంది పీకో ఫారడ్స్లో ఉంది అంతా, మనకేంది ఇక్కడ పీకోలో ఉంది కాబట్టి మనం ఇది పీకోలోకి చేంజ్ చేద్దాం. పీకోలోకి చేంజ్ చేయాలంటే ఎంత, ఎలా మనకేంది ఏమొచ్చిందో రాద్దాం. 3.33 ఇంటూ 10⁻⁻9. నాకేం కావాలి, ఇక్కడ 10⁻⁻12 కావాలి. -12 కావాలంటే 9 కంటే ఎంత, 3 అనేది ఇంక్రీజ్ చేసిన కాబట్టి అప్పుడు ఏం చేయాలి, 3 అనేది ఇంక్రీజ్ చేసిన కాబట్టి ఇది ఏమైంది 3. నెక్స్ట్ ఇక్కడ 3 అనేది ఇంక్రీజ్ చేసిన 3, మళ్ళీ 3. ఈ పాయింట్ అనేది దీని తర్వాత వస్తుంది అనమాట. అంటే నేను ఈ వాల్యూ అనేది వేసుకున్నాను, ఈ పాయింట్ తర్వాత వస్తుంది అనమాట వాల్యూ. 333 ఇంటూ 10⁻⁻12. ఈ -12 ఏంది, పీకో అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏంది L వాల్యూ కాబట్టి హెన్రీ పర్ మీటర్. Lకి యూనిట్స్ వచ్చేసి హెన్రీ పర్ మీటర్. ఓకేనా. 333 పీకో హెన్రీస్ పర్ మీటర్. నెక్స్ట్ ఏం కావాలి, ఆల్ఫా ఈక్వల్ టు అటెన్యూయేషన్ కాన్స్టెంట్ ఈక్వల్ టు డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్ లైన్లో లాస్ట్ వీడియోలో చూసింటే మీకు అర్థమవుతుంది. ఆల్ఫా ఈక్వల్ టు √RG అనమాట ఫార్ములా. √RG, ఆల్ఫా ఈక్వల్ టు √RG. ఆల్ఫా ఈక్వల్ టు √R ఇంటూ ఈ డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్లో మనకు కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ ఏంటంటే R/L = G/C. నాకేం కావాలి, ఓన్లీ G కావాలంటే అప్పుడు ఏమైంది, G = ఈ C అనేది కింద సైడ్ పోతే పైకి వెళ్తుంది, అప్పుడు ఏమైంది RC/L. ఇది అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. G ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం, RC/L సబ్స్టిట్యూట్ చేసిన అప్పుడు ఏమైంది, R × R స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, R × R ఏమైంది, ఇలా ఉంది, R ఇంటూ ఇక్కడ ఏముంది, R × RC/L. R × R ఏమైంది, R స్క్వేర్. అలానే C/L. ఓకేనా. C/L. నార్మల్గా Z0 = ఏంది, √L/C ఫార్ములా. నాకేం కావాలి, C/L కావాలి. C/L.
ఇది రెసిప్రోకల్ చేసిన కింది పైకి పైది కిందికి అప్పుడు ఏమైంది 1/z0 అవుతుంది. అంటే 1/z0 ఈక్వల్ టు √c/l. ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. r ఇంటూ √l/c. √c/l బదులు ఏం రాసుకోవచ్చు 1/z0. అప్పుడు టోటల్ ఏమైంది r/z0. ఆల్ఫా ఈక్వల్ టు r/z0. నాకేం కావాలి, ఇక్కడ r కావాలి, రెసిస్టెన్స్ వాల్యూ కావాలి. z0 అనేది కింద సైడ్ పోతే పైకి వెళ్తుంది. r ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ z0. ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది 20 మిల్లీ నెంబర్ పర్ మీటర్స్. 20 మిల్లీ అంటే ఏంటంటే మిల్లీ అంటే 10⁻³ మల్టిప్లై చేయాలి. 10⁻³ ఇంటూ z0 ఎంత ఇచ్చిండు 60 ఇచ్చిండు ఇంటూ 60. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 20 ఇంటూ 10⁻³ ఇంటూ 60. 1.2 ohms per meters. రెసిస్టెన్స్ యూనిట్స్ వచ్చేసి ohms per meters. ఓకేనా, ఇది రెసిస్టెన్స్ వాల్యూ. నెక్స్ట్ రెసిస్టెన్స్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఇంకా కండక్టెన్స్ G ఒక్కటి మనకు కావాలి. G కావాలి అంటే ఇక్కడ చూడండి, ఆల్ఫా ఈక్వల్ టు √Rg కదా ఫార్ములా. ఏది డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్ లైన్లో ఆల్ఫా ఈక్వల్ టు √Rg. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దాం. అప్పుడు ఏమైంది ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ స్క్వేర్ అయితే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది Rg ఉంటుంది. ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు Rg. ఇదే ఇక్కడ రాష్ట్రం ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు Rg. నాకేం కావాలి, ఓన్లీ G కావాలి. G కావాలంటే ఈ R అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాను. ఇటు సైడ్కి వస్తే డివైడ్ బై లైక్ అవుతుంది. లేదు అంటే ఇది పైన ఉంది, ఇటు సైడ్ ఉండేది ఇటు సైడ్కి వస్తే కిందికి వస్తుంది. ఆ ఆల్ఫా స్క్వేర్ బై R. G ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ బై R ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఎంత, ఆల్ఫా ఎంత వచ్చింది మనకి వాడే ఇచ్చింది కదా క్వశ్చన్లో 20 మిల్లీ నెంబర్ పర్ మీటర్. మిల్లీ అంటే 10⁻³ అని చెప్పిన. 20 ఇంటూ 10⁻³ హోల్ స్క్వేర్. R అంటే ఎంత వచ్చింది 1.2. ఇది మనం క్యాష్లో క్యాలిక్యులేట్ చేద్దాం. చేస్తే అప్పుడు ఏమైంది 20 ఇంటూ 10⁻³ హోల్ స్క్వేర్ బై 1.2. ఓకేనా, చేస్తే అప్పుడు ఏమైంది 3.33 ఇంటూ 10⁻⁻⁴. ఇది వచ్చింది 3.33 ఇంటూ 10⁻⁴. నాకేం కావాలి -4లలో నాకు యూనిట్స్ అనేవి లేవు. ఇంకా తక్కువ యూనిట్ అంటే -4కి నియర్గా ఉన్న యూనిట్ ఏంది 10⁻⁶. 10⁻⁶ కావాలి. 10⁻⁶ అంటే మైక్రో. ఇక్కడ ఏంది 10⁻⁴ ఉంది. 10⁻⁶ రావాలంటే ఇక్కడ నాకేమొచ్చిందంటే 3.33 ఇంటూ 10⁻⁴ కదా. నాకు ఇక్కడ ఏంది 10⁻⁶ కావాలి. నాకు 10⁻⁶ కావాలంటే 2 కావాలి. మైనస్లో ఉంటే ఏమని చెప్పిన, మైనస్లో ఉంటే నాకు -2 కావాలి. -2 కావాలంటే ఏంది, మైనస్లో ఉంటే దీనికి ముందుకు వెళ్తుంది అనమాట. మైనస్లో ఉంటే దీనికి పాయింట్ అనేది బిఫోర్ అంటే దీనికి ఇలా వెళ్ళిపోద్ది, ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోద్ది. అదే ప్లస్ ఉంటే మనకు రైట్ సైడ్లోకి వస్తుంది. ఓకేనా, ప్లస్ ఉంటే రైట్ సైడ్, మైనస్ ఉంటే లెఫ్ట్ సైడ్. ఇక్కడ నాకేంది 2 అనేది కావాలంటే -6 అంటే దీనికి 2 దాని మధ్య 4కి 6కి 2 డిఫరెన్స్. అంటే ఏంది నాకు ఈ పాయింట్ వచ్చేసి 3 పెట్టుకున్నా. ఇక్కడ ఉంది పాయింట్ అంటే ఈ డిజిట్కి ముందు ఒక డిజిట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ డిజిట్ ముందు 3 పెట్టుకున్నా, మళ్ళీ ఈ డిజిట్ అయిపోయింది ఇక్కడ. అంటే 0.033 ఇంటూ 10⁻⁻⁶. అంటే ఇక్కడ ఉన్న పాయింట్ అనేది ఇక్కడ దాటుకోమైంది. ఇక్కడ 0 అనేది మనం పెట్టుకోవాలన్నమాట. 0.033 ఇంటూ 10⁻⁻⁶. 10⁻⁻⁶ అంటే 0.033 ఇంటూ 10⁻⁻⁶. 10⁻⁻⁶ అంటే మనము ఏం రాసుకుంటాం, మైక్రో కదా, మైక్రో అని రాసుకోవచ్చు. మైక్రో సిమెన్స్ పర్ మీటర్స్. G ఈక్వల్ టు 0.033 మైక్రో సిమెన్స్ పర్ మీటర్స్. ఇది మనకి కండక్టెన్స్ వాల్యూ, రెసిస్టెన్స్ వాల్యూ, ఇండక్టెన్స్ వాల్యూ, కెపాసిటెన్స్ వాల్యూ, కండక్టెన్స్ వాల్యూస్ అంటే అయిపోయింది. నెక్స్ట్ లాంబ్డా ఒక్కటి కనుక్కోవాలి. లాంబ్డా కనుక్కోవాలంటే వెలాసిటీ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. నాకేం కావాలి, వేవ్ లెంత్ కావాలి. ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఇలా పైన ఉంది, పైన ఉంటుంది కాబట్టి ఇటు సైడ్కి ఉంటే డివైడ్ బై లైక్ వెళ్తుంది. లాంబ్డా ఈక్వల్ టు μ/f. లాంబ్డా ఈక్వల్ టు మ్యూ అంటే ఎంత వచ్చింది 1.8 ఇంటూ 10⁸. వాడే ఇచ్చింది కదా క్వశ్చన్లో, బై 100 ఇంటూ 10⁻⁴
6. ఇక్కడ చూడండి ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చిండు క్వశ్చన్లో చూసుకుంటే ఫ్రీక్వెన్సీ వచ్చేసి 100 మెగా హెర్ట్జ్. మెగా అంటే ఏంది 10⁶ మల్టిప్లై చేయాలి. 10⁶ మల్టిప్లై చేయాలి. 100 × 10⁶. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 1.8 × 10⁸ by 100 × 10⁶ చేస్తే 1.8 మీటర్స్. లాంబ్డా ఈక్వల్ టు 1.8 మీటర్స్. వేవ్ లెంత్ అనేది ఏంది ఇలా ఉంటుంది. వేవ్ లెంత్ ఈ వేవ్కి లెంత్ అంటే మీటర్స్లో అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. లాంబ్డా ఈక్వల్ టు 1.8 మీటర్స్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ distortion line problem. Thank you. Please like and subscribe my channel. Thank you.